హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. నేను మీ శివశంకర్ని. ఈరోజు ఈ వీడియో నుండి మనం బిగినర్స్కు ఎటువంటి రోడ్స్ అనేవి షూటబుల్ ఫర్ డ్రైవింగ్. సో విచ్ టైప్ ఆఫ్ రూట్స్ ఆర్ షూటబుల్ ఫర్ బిగినర్స్ అంటే ప్రత్యేకంగా ఈ బిగినర్స్ అంటే హైవే రోడ్స్ అనేవి ఎక్కువగా షూటబుల్ అవుతూ ఉంటాయండి. హైవే రోడ్స్లో కూడా ఎటువంటి రోడ్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనకు క్రౌడ్ తక్కువగా ఉన్నటువంటి జనాలు లేనటువంటి రోడ్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అటువంటి రోడ్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇనిషియల్గా లర్నర్ అనే అతను ఫంక్ అవ్వకుండా టెన్షన్ ఫ్రీగా డ్రైవ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ అండి. సో అతను ఫస్ట్ హైవేలో తీసుకెళ్ళిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పాలండి. క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్, గేర్ సిస్టమ్, కార్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏది ఎలా వర్క్ చేస్తుంది, క్లచ్ యూసేజ్ ఏంటి, బ్రేక్ యూసేజ్ ఏంటి, యాక్సిలేటర్ ఎంత ఇవ్వాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత మనము కార్ యొక్క మార్జిన్స్, రోడ్డు మార్జిన్స్, లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో మనకు ఈ విధంగా హైవేలోకి వచ్చాము. హైవేలో 2 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైను స్పీడ్గా వెళ్ళే లైను, సెకండ్ లైను స్లోగా వెళ్ళే లైను. సో మనం సెకండ్ లైనే ఆప్షన్ తీసుకోవాలి. సెకండ్ లైన్లో మనం మూవ్ అవుతూ వెళ్తున్నప్పుడు మన కారు యొక్క మార్జిను లైన్కు దగ్గరగా ఉందా లేదా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. కారు యొక్క మార్జిను లైన్కు దగ్గరగా ఉంది, అలా ఉన్నప్పుడు మన కారుకు పక్కనటువంటి లైన్కు ఎంత డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది మోస్ట్లీ ఎంత ఉంటుందంటే 3 feet డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఆ 3 feet డిస్టెన్స్లో ఒక 2 వీలర్ కూడా ఖచ్చితంగా పడుతుందన్నమాట. సో ఆ విధంగా ఒక లైన్లో మన కారు పట్టి 3 feet డిస్టెన్స్ ఉంటుంది. 2 వీలర్ పట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువ. దాని తర్వాత మన కారు వచ్చేసి టైర్స్ కూడా లైన్ పక్కనే వెళ్తున్నాయా లేదా అనేటివి మనం ఎలా చెక్ చేసుకుంటామంటే సైడ్ మిర్రర్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాం. అలా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనకు మన యొక్క కారు లైన్కు అడ్జసెంట్గా నీట్గా వెళ్తుందా లేదా అనే విషయం తెలుసుకుంటాం. ఇవన్నీ లర్నరు ఎక్కడ హైవేలో మాత్రమే నేర్చుకోగలరు. సో మనకు లర్నర్ని వచ్చేసి హైవేలో నేర్పిస్తేనే బెస్ట్గా, నీట్గా, నిదానంగా, మంచిగా నేర్చుకోగలడు. సో హైవే రోడ్స్ ఆర్ షూటబుల్ ఫర్ బిగినర్స్ ఫర్ ఇనిషియల్ డ్రైవింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.